5 years ఈరోజు మనం అధ్యాపన శాస్త్రం బీఎడ్ గణిత శాస్త్ర బోధన అభ్యసన శాస్త్రం 1లో ఆంధ్రప్రదేశ్ మరియు సంస్కృత అకాడమీ వారిది తెలుగు మరియు సంస్కృత అకాడమీ వారిదండి ఈ బుక్కు. దీంట్లో 5వ అధ్యాయంలో ఉన్నాము. గణితము అభ్యసన వనరులులో ఉన్నాము. వర్తమాన గణిత పాఠ్యపుస్తకం ఒక విశ్లేషణ గురించి చెప్పుకుంటున్నామండి. విశ్లేషణ అంశాల్లో ఉన్నాము. సో ఈ అకాడమిక్ బుక్లో ప్రతి లైను కూడా మనం చదువుకుంటూ గుర్తుపెట్టుకోవాలండి. గుర్తుపెట్టుకోవాల్సిన చోట డెఫినేషన్స్ కానీ ఏమైనా సరే మంచిగా చదువుకోవాలి. ఏది వదలడానికి లేదు. అన్ఇంపార్టెంట్ అంటే ఏమి ఉండదండి. సో మనం ఎన్నిసార్లు చదవగలిగితే అన్నిసార్లు చదవచ్చండి ఈ బుక్. దీని తర్వాత ఇంకో సెకండ్ బుక్ ఉంది, దాని గురించి తర్వాత చెప్పుకున్నామండి. ఇవి అన్నీ కంప్లీట్ చేసుకొని ప్రాక్టీస్ బిట్స్ చేసుకున్నామంటే మనం ఎక్కువగా డిఎస్సిలో స్కోర్ చేసుకోవచ్చండి. మెథడాలజీ బుక్ చాలా వరకు యూజ్ అవుతుందని ఈ బుక్స్ మనం స్టార్ట్ చేసుకుంటున్నాము. సో ఇప్పుడు మనం చూడండి 4th పాయింట్ వీడియోలోకి వెళ్ళిపోతున్నాం. ముందు మాట ఒక పేజీలో ఉంది, పీఠిక 3 పేజీలు ఉంది. తర్వాత పేజీలో చరిత్రలో ఒక ముఖ్యాంశంగా శ్రీనివాస రామానుజన్ గణిత కృషిని కొన్ని జీవిత విశేషాలని ఇప్పుడు ప్రేరణాదాయకంగా ఉంది. ప్రజెంట్ ఇక్కడ ఈ టెక్స్ట్ బుక్ మనకి దొరకలేదండి. 2024 అయితే ఉంది కానీ 22-23 దొరకలేదు. అందుకోసం అని చెప్పి బుక్ తీసుకొని చూపిద్దామని కూడా ట్రై చేశాను. కానీ ఇవన్నీ చదువుకొని కొన్ని ఇంపార్టెంట్ ఏమన్నా అనిపించిన చోట గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. తర్వాత చూడండి, ఇంకా వెబ్ లింక్స్ ఉపయోగకరమైనవి, స్టూడెంట్ కార్నర్స్, టీచర్స్ కార్నర్స్లా క్యూఆర్ కోడ్స్ ఇచ్చారు. అవన్నీ మీరు చూసే ఉంటారు. ముందు మాటల సంచాలకులు ఇవన్నీ మీకు తెలుసు కదండి. రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ వారు ఒక నూతన ఆలోచనతో పాటు పాఠశాల విద్యాశాఖ ఆంధ్రప్రదేశ్ వారికి ఈ సంవత్సరం నుండి ప్రారంభించబడిన ఎనర్జిటింగ్ టెక్స్ట్ బుక్స్ అనేది విద్యార్థులు ఉపాధ్యాయులకు ఉపయుక్తమైన అదనపు సమాచారం డిజిటల్ టెక్నాలజీ ద్వారా పుస్తకాల నిక్షిప్తం చేయబడి అందించుచున్నది. ఉపాధ్యాయులు బోధనా విధానాన్ని శక్తివంతం చేయడం ద్వారా విద్యార్థులు తమ సాధనా సంపత్తులను అత్యున్నత స్థాయిలో అందుకోవడానికి సహకరిస్తుందని ఆశిస్తున్నానని క్యూఆర్ కోడ్స్ ప్రయోజనాన్ని స్పష్టంగా తెలియజేశారండి. అయితే వీటిని ఉపయోగిస్తున్నది లేనిది, ప్రయోజన స్థాయి ఎలా ఉంది అనేది సమాచారం అందుబాటులో లేదు. అలా తెలుసుకునేందుకు తగిన వ్యవస్థ ఉన్నది లేనిది తెలియదు. చూడండి, ఇక్కడ 2022-2023 టెక్స్ట్ బుక్ కనుక మీకు దొరికితే 9వ తరగతి గణిత పాఠ్యపుస్తకం ఒకసారి ఇది అబ్జర్వ్ చేసుకుంటే అది పక్కన పెట్టుకొని మీకు బాగా అర్థమవుతుందండి. ఈజీగా ఈ పాయింట్స్ అన్నీ చక్కగా అర్థమవుతాయి. ఇక పైన పాయింట్లో చూస్తే ఇక్కడ 2013 నుంచి మలిముద్రణ, 2020 వివరాలు, రైట్స్ రిజర్వ్డ్, వాడిన పేపర్, ముద్రణా సంస్థ వివరాలు ఉన్నాయండి 2వ పేజీలో. మొదటి పేజీలో పాఠ్యపుస్తక అభివృద్ధి ప్రచురణ సమితి వివరాలు ఉన్నాయి. 3వ పేజీలో పాఠ్యపుస్తకం అభివృద్ధి కమిటీ సభ్యుల వివరాలు ఇచ్చారు. ఇవన్నీ మన బుక్ ఉంటే బాగా అర్థమవుతుందండి. ట్రై చేశాను కానీ దొరకలేదు. పీఠిక పాఠ్యపుస్తక అభివృద్ధి కమిటీ పుస్తకం ఏపీఎస్సిఎఫ్ 2011కు అనుగుణంగా తయారు చేసినట్లు ఉంది. ముందు మాట పీఠిక 2 పాఠ్య విషయాలు విద్యా ప్రమాణాలకు అనుగుణంగా వ్రాయబడినవి అని పేర్కొని ఉన్నాయి. కానీ ఈ విషయంలో ఎక్కడ వాటి ప్రస్తావన కానీ కనీసం కొన్ని ఉదాహరణలు గుర్తించడం కానీ జరగలేదు. పీఠికలో పాఠ్యపుస్తకం ప్రత్యేకతల అధ్యాయాల అంశాల వివరణ ఉంది. కొన్ని చోట్ల విద్యార్థుల పటాలు, కొన్ని జామితీయ పటాలు రంగుల్లో ముద్రించారు. ఇవి చాలా వరకు ఎటువంటి ప్రయోజనం కలిగించలేదు అని చెప్పవచ్చు. కలర్స్ వేసినంత మాత్రం మనకి ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఉండదు కదండి. నెక్స్ట్, ముందు పేర్కొన్న 10 పేజీలు పాఠ్యాంశ విషయాలు సమాధానాలకు 350 పేజీలు కలిపి మొత్తం 360 పేజీలు ఉన్నాయంట. మొత్తం 15 అధ్యాయాలుగా పాఠ్యాంశ విషయం ఉంది. కొన్ని చోట్ల అక్షర దోషాలు ఉన్నాయి. ఉదాహరణకు పేజీ 207 చూసారు. ప్రతిదీ పాయింట్ మనకు ఆ బుక్ ఉంటే బాగా అర్థమవుతుందండి. సో చూసుకుంటా వెళ్దాము ఒకసారి. మ్యాథమెటిక్స్ మేడ్ డిఫికల్ట్ అనే నానుడిని గుర్తుకు తెస్తుంది. శంకువు పక్కవర్తల వైశాల్య సూత్రానికి సంబంధించిన కృత్యం అనేది నిరూపణ అనేది విద్యార్థిని అయోమయానికి చేసే వీలుంది. కృత్యం రూపంలోనే సెక్టర్ చాపం పొడవు, వ్యాసార్థం, వైశాల్యాలు ఏ విధంగా శంకుకు భూపరిధి ఏటవాలవుతూ పక్కతల వైశాల్యాన్ని మారుతాయి చూపిస్తూ అని నిర్ధారించవచ్చు. ఆ వైశాల్య సూత్రాలకు మనకి ప్రయోగం చేస్తే బాగా అర్థమవుతుందండి. కరువుడ్ లైన్ అంటే దారంతో మనం కరువుగా చేసేసి అది ఇంకు మార్క్స్ పెట్టేసి దాన్ని మళ్ళీ స్కేల్ మీద పెట్టి కొలవచ్చు. వీళ్ళ ప్రయోగాలు చాలా బాగుంటాయండి. ఈ ప్రయోగాలు చేస్తే పిల్లలకి, విద్యార్థులకు చాలా చక్కగా వివరించవచ్చు. నెక్స్ట్ అట్లాగే 12
పాయింట్. పైథాగరస్ అదనంగా పైథాగరస్ తన పరిశోధనలో ప్రధానమైనదిగా భావించిన గోళం స్తూపం గణప ప్రమాణం మధ్య సంబంధాన్ని తన సమాధిపై చిత్రరూపంలో ఉండాలని కోరుకున్నాడన్న విషయం కూడా చెప్పవచ్చు. తన సమాధి పైన చిత్రరూపంలో ఉండాలని చెప్పారంట. ఈ అంశాల వల్ల నిరూపణలకు ప్రత్యామ్నాయాలే కాక వాటి చారిత్రక ప్రత్యేకతలు కూడా తెలుసుకుంటున్నారు విద్యార్థులు. కాబట్టి వాటికి ఒక మోటివేషన్ లాగా కలుగుతుంది. ఇచ్చిన గణితం పూర్తిగా సరైనది. గణితం భావనలు తార్కికంగా అవిచ్ఛిన్నతను కలిగి ఉన్నాయి. పాఠ్య విషయం దాదాపుగా వరుస క్రమం పాటించింది. అధ్యాయాలు వ్యవస్థీకృతంగానే ఉన్నాయి. అందజేయబడిన విధానంలో చారిత్రక వివరాలకు అవకాశం ఇచ్చారు. ప్రజెంటేషన్లో మనోరంజక సామాగ్రి రూపంలో మానసిక అభ్యాసానికి వినోదానికి పజిల్స్ ఇచ్చారు. అవసరంగా పజిల్స్ కూడా ఇవ్వాలండి. అవి మీకు తెలుసా అనే పద్ధతిలో పేజీలు ఉన్నాయంట. సుమారుగా చాలా అధ్యాయాల చివరిలో ఇచ్చారంట. చిక్కు సమస్యలు, పజిల్స్, వింత చదరాలు, ప్రహేళికలు, గణిత చారిత్రక అంశాలు. ఈ 2 శీర్షికల అంశాలు పీఠికలో పేర్కొన్న విధంగా విద్యార్థులు దాగున్న సృజనాత్మకతను, ఆలోచన విధానం వెలికితీయడానికి సహాయపడతాయి. పజిల్స్ పిల్లల్లో ఉన్న క్రియేటివిటీకి పెంచడంలో ఉపయోగపడతాయండి. పాఠ్యాంశాలు ఇతర సబ్జెక్టులతో గణితానికి సంబంధించే ప్రయత్నం జరగలేదు. మనం ఏం నేర్చుకున్నాము అనే శీర్షికన పాఠ్యాంశ సంగ్రహణ సమ్మరీ ఇచ్చారంట. అధ్యాయంలో ఇవ్వబడిన సామాగ్రికి విద్యార్థి ప్రతిస్పందించట్లు అవి చేయండి, ఇవి చేయండి, ప్రయత్నించండి, ఆలోచించండి, చర్చించి రాయండి అనే శీర్షికలు ఉన్నాయి. విద్యార్థులకు నిరంతర సమగ్ర మూల్యాంకనం చేయడానికి దోహదపడతాయి. ఇది మనకు తెలుసు. మాదిరి ఉదాహరణలు తగినట్టు ఉన్నాయి. ఉదాహరణలకి చాలా ఉంటాయండి. చక్కగా మాదిరి సమస్యలు. వైవిధ్యానికి మరికొంత ప్రయత్నం ఉంటే బాగుండేది. పటాలు సరిగానే ఉన్నాయి. అభ్యాసాలు వ్యవస్థీకృతంగానే ఉన్నాయి. అయితే విద్యార్థుల వైయక్తిక భేదాలకు అనుగుణంగా కానీ కలగోరగంప పద్ధతిలో కానీ అభ్యాసాలు లేవంట. ఉపయోగించిన భాషా సంకేతాలు, ప్రామాణిక పదాలన్నీ అనుగుణంగానే ఉన్నాయి. అయితే సంకేతాలు గుర్తులు చదివే విధానం తెలియజేసే వివరాల పట్టిక ఇవ్వలేదు. తప్పొప్పుల పట్టికలు ప్రచురించలేదు. మొత్తం మీద అతి కొద్ది మార్పులతోనే ఉపయోగించే విధంగా పాఠ్యపుస్తకం సంతృప్తికరంగా ఉందని చెప్పారండి. సో ఈ విధంగా పాఠ్యపుస్తకము విశ్లేషణ, వర్తమాన గణిత పాఠ్యపుస్తకం అనేది, దాని విశ్లేషణ అనేది ఉదాహరణకి 9th క్లాస్ గణిత పాఠ్యపుస్తకం తీసుకొని చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ అండి.